ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వాసవి బృందావనం అపార్ట్మెంట్ వాసులతో హరీష్ రావు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరుపుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. బద్రి గారు థ్యాంక్ యూ మా మోహన్ తేజ్ సార్ మనం అందరం ఒక ప్రొసెషన్ తీసుకుంటున్నాం ఒక రౌండ్ అందరు ఇంకా ఏం వెళ్ళారా డిపార్ట్మెంట్ లేదు సార్ ఒక రౌండ్ వేసుకుంటాం అందరూ ఎంతో కొంత బాగుస్తుంది అలా జరగనా లైవ్ వస్తుంది. శివాజీ నా వెనుక ఎవరు ఉన్నాను, ఎక్కువ కింద పడితే దెబ్బ తాకుతుంది. అన్నా అన్నా నువ్వా నువ్వా ఎంత వస్తే బయట చదువు దిగేది లైవ్ వస్తుందని అజయ్ ఎందుకరా జరగనా 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 సేటేనా సేటా రైట్, మనం హరీష్ రావు జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొన్న లైవ్ అయితే చూస్తున్నాము. సో ఈ రోజుతో జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం ఏదైతే ఉందో అది చివరి అంకానికి అయితే చేరుకుంది. అంటే ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు ఈ ప్రచార కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముగియనున్నాయని చెప్పుకోవచ్చు. ఈ చివరి రోజు ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరీన జరుగుతుంది. హరీష్ రావు గారు ప్రచారానికి సంబంధించిన లైవ్ ఇప్పుడు మనం చూస్తున్నాము. సో ఇన్ని రోజులు వాళ్ళ తండ్రి గారు చనిపోయిన సందర్భంగా కొన్ని రోజులు ప్రచారానికి అయితే దూరంగా ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. సో దానికి సంబంధించి బీఆర్ఎస్
కి సంబంధించి ప్రచారం కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగతా బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. సో ఎలాగైనా సరే సిట్టింగ్ సీటును కైవశం చేసుకునే దిశగా అయితే బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా శ్రమిస్తోందని చెప్పుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ వాసవి బృందావనం అపార్ట్మెంట్లో సమావేశం నిర్వహిస్తున్న లైవ్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. సో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలందరూ కూడా ఈరోజు ఈ ప్రచారానికి సంబంధించి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తారు. సో ఈ రోజుతో ప్రచారం ముగియనుంది. మరికొన్ని ఒక 2 డేస్లో మనకి ఎన్నిక జరగనుంది. మరి ఎన్నికల్లో ఏం తేలుతుంది అనేది మనం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సో ఎల్లుండైతే పోలింగ్ జరగనుంది. సో 14వ తేదీన మనకి కౌంటింగ్ నిర్వహిస్తారు. సో తర్వాత ఫలితాలు అయితే వస్తాయి మనకి. సో ఈ ఉప ఎన్నిక గెలుపే లక్ష్యంగా 3 పార్టీలు కూడా ప్రధానంగా చాలా హోరాహోరీగా ప్రచారాన్ని అయితే జరుపుతున్నాయి. సో మొత్తం మనం చూసుకుంటే కనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మనకి 58 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. బట్ ప్రధానంగా మనం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ఎక్కువ పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. సో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే 3 సార్లు మనకి మాగంటి గోపీనాథ్ గారే అక్కడ గెలిచిన పరిస్థితి. సో అకస్మాత్తుగా గోపీనాథ్ మృతి చెందడంతో ఇప్పుడు ఉప ఎన్నిక అయితే అనివార్యమైంది. సో బీఆర్ఎస్ తరపు నుంచి అయితే ఆయన భార్య మాగంటి సునీత గారు పోటీ చేస్తున్నారు. సో సెంటిమెంట్ని పండిద్దామని చెప్పి మళ్ళీ సిట్టింగ్ సీటును కైవశం చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ కూడా చాలా సర్వశక్తులు ఒడ్డుతుంది. సో దానికి సంబంధించి క్యాంపెయిన్ కావచ్చు, గత 17 రోజుల నుంచి కూడా మనం చూసుకుంటే గత 17 రోజుల నుంచి కూడా ఈ ప్రచారం అనేది హోరెత్తుతూనే ఉంది.